హాయ్ ఫ్రెండ్స్, మంచి స్వీట్ ఐటమ్ అండి. మురీలతో బెల్లం ఉండలు వస్తుంటాయి కదండి బజార్లో. ఆ బెల్లం ఉండలు ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఇలా బాణీ పెట్టుకుని మనం బెల్లం పాకం తీసుకోవాలి. బెల్లం ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుని, కొంచెమేనండి, జస్ట్ వాటర్ వేసుకుని దీన్ని మనం పాకం పట్టుకుంటాం కదండి, ఉండపాకం. అలా పట్టుకుని చక్కగా మురీలు వేసుకుని ఇందులో ఉండలు చేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. చూడండి, ఈ బెల్లం పాకం వచ్చాక మురీలు కలిపి ఎలా చేస్తాను. స్వీట్లకి చాలా రకాల బెల్లాలు వస్తున్నాయి కదండి బజార్లో. అంటే కొద్దిగా ఉప్పుగా ఉంటున్నాయి, అవి చూసి కొనుక్కుంటే బాగుంటుంది. బిగ్ బజార్లో మంచి బెల్లం దొరుకుతుందండి, మంచి పాకం వస్తుంది. నేను చాలా ఐటమ్స్ ఎప్పుడు స్వీట్ చేసినా చూస్తున్నాను. ఆ బెల్లం అయితే చాలా బాగుంది. నేనైతే అదే కొనుక్కుంటున్నాను. అంటే చెప్తే మీరు కూడా కొనుక్కుంటారని చెప్తున్నాను. చాలా అంటే మంచిగా వస్తుంది అది స్వీట్. మంచి పాకం అది వస్తుంది, ట్రై చేయండి. బిగ్ బజార్లో బాగుందండి బెల్లం. రాయల్ అనేది వస్తుంది, బాగుంది. అంటే ప్లాస్టిక్ డబ్బాలో వస్తుంది అట ఆ బెల్లం, చాలా బాగుంది. ఇది మంచి పాకం వచ్చేదాకా ఇలాగా ఒక 10 నిమిషాలు పడుతుందండి పాకం రావడానికి. అప్పుడు మనం ఇందులో మురీలు వేసుకుని అయితే ఉండలు చేసుకోవచ్చు వేడి మీద. లేకపోతే మనం వేడి వారం లేకపోతే ప్లేటుకి నెయ్యి రాసుకుని మైసూర్పాకు ముక్కలు కోసుకుంటాం కదండి, అలా కూడా కోసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి ఈ స్వీట్. ఈ పాకం తీసేటప్పుడు కొద్దిగా నెయ్యి, చిన్న పిసర్ అంటే లైక్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఉండలు కమ్మగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలాగా పాకం తీసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఒక 10 నిమిషాలు పోయాక మురీలు వేద్దాం. మంచి పాకం వచ్చాక చూపిస్తాను పాకం కూడా ఎలా రావాలో. చెప్పాను కదండి, బెల్లం రాయల్, జాగరీ, కొల్హాపూరి అంటండి బకెట్. ఇది చాలా బాగుంది. ఈ బెల్లం వాడుకోండి, ఏ స్వీట్కైనా సూపర్గా ఉందండి. బెల్లం మనం పాకం చెక్ చేసుకోవడానికి ఇలా నీళ్ళల్లో వేసుకుని తీసుకున్న పాకం చూడండి, ఇగో అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసి ఆ మురీలు వేసి దగ్గరగా చేసుకుని ఉండల్లా చేసుకుంటే బాగుంటుంది. చేయలేకపోతే కనుక చెప్పాను కదా, ముక్కలు కూడా పోసుకోవచ్చు. పాకం పని అయిపోయిందండి. ఇందులో మురీలు వేద్దాం. చూడండి, ఇప్పుడు మురీలు వేస్తాను. అంటే మనం తీసుకున్న పాకానికి సరిపడేలాగా చూసుకుంటే మనమేమో అప్పుడు ఉండలు చుట్టుకోవడానికి బాగుంటాయి వీలుగా. ఇవి కూడా నేను మురీలు కూడా పెద్దగా ఉంటాయండి, బిగ్ బజార్లోనే తీసుకొస్తాను. యాక్చువల్గా ఇవి చప్పగా ఉంటాయి. మనకి చూడండి రోడ్ సైడ్ వాళ్ళు తెస్తారు కదా మూటలతో, అవి అయితే కొద్దిగా ఉప్పుగా ఉంటాయి. ఇవి అయితే చప్పగా ఉంటాయి. స్వీట్కి ఇవే బాగుంటాయండి. మరి ఉప్పుగా ఉంటే బాగో కదా, అది మురి మిక్సర్కి అయితే బాగుంటుంది. దీనికైతే ఎగో ఇది ఇంకొంచెం మురీలు పడతాయండి, వేసుకుందాం. చూడండి, వేసుకున్న మురీలు అన్నీ కింద పైన శుభ్రం కలిపేసుకుని కొంచెం మనం, ఇది చాలా వేడిగా ఉంటుంది కదండి పాకం, బెల్లం పాకం. యాక్చువల్గా ఐడియా ఉంటుంది కదా మీకు కూడా, స్వీట్లు చేస్తుంటారు కదా. అది ఏంటంటే వేడి మీద మనం చేయి పెట్టేయకుండా కొద్దిగా తడిగి చేసుకుని, లేదంటే కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని ఉండల్లా చుట్టుకుంటే బాగుంటుందండి. ఇలాగా కొద్దిగా నీళ్లు చేతుల్లో చెయ్యి ముంచుకుని మనం ఈ ఉండ జస్ట్ ఇలా చేస్తే కనుక బాగుంటుంది. చిన్న వేడి ఉందండి, అలా చేసుకోవాలి ఉండలు. చూడండి, ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని ఇలా దగ్గరగా చేసేస్తే కనుక ఉండలు అవుతాయండి. అప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటాయి. కలర్ అది చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే బెల్లం చెప్పాను కదా, బెల్లం బాగుంది, అలాగే మురీలు కూడా చాలా బాగున్నాయండి. రెండు కూడా బిగ్ బాస్కెట్లో ట్రై చేయండి. ఇలా ఉండలు ఎన్ని కావాలంటే అన్ని ట్రై చేసుకోవాలి. ఒక్కసారి అలా లూజ్గా ఉన్నాక చూడండి, ఇలాగా మనం దగ్గరగా అంటే కనుక ఉండ బాగా అయిపోతుంది. ఇగో ఇలాగా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. మంచి స్వీటు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. స్టవ్ కట్టేసుకుని ఇలాగా నీళ్ళల్లో తడి చేసుకుని చేతులు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి పాకంలో చేయి పెట్టేస్తే చేయి కాలుతుంది, అందుకని. లేదు అంటే కొద్దిగా నెయ్యి కూడా రాసుకుని చేసుకోవచ్చండి. ఇలా దగ్గరగా చుట్టేసుకుంటే మనకి ఎన్ని ఉండలు, ఇది తీసుకున్నది మనకి ఎంత అయితే అన్ని ఉండలు, ఎన్ని అయితే అన్ని ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ కూడా పెట్టండి. చూడండి, ఇలాగా వేడిగా అయితే ఉంది, కొంచెం ఉంటుందండి. ఆ వేడి మీదే మరి చెయ్యాలి, లేకపోతే మళ్ళా ఉండవదండి. అందుకని ఇగో ఇలాగా జస్ట్ అందుకనే చిన్న తడి చేసుకుంటే చేయి కాదు. అప్పుడు మనం ఇలా వండ చేసినప్పుడు కొద్దిగా లూజ్ ఉంటుంది కదా, అందుకని 2 చేతులతో చేసుకుంటే బాగా బాగా అవుతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. మన ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. ట్రై చేయండి తప్పకుండా. చూడండి, అచ్చు మనం బజార్లో కొనుక్కున్న వాటిలాగే వచ్చాయండి. అంటే బెల్లము అలాగే తీసుకున్న మురీలు బాగుంటే చాలా బాగా వస్తాయండి. నేను చెప్పాను కదా, బిగ్ బజార్లో ట్రై చేయండి. లేదంటే మీరు ఎక్కడైనా మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కున్నా సరే, ప్రాసెస్ అయితే నేను చేసినలాగే చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, చక్కని మురి ఉండలు ఎంత బాగున్నాయో.